నువ్వెట్లా ప్రభువుతో కలిగి ఉన్నావు? ప్రభువుతో నీకు కలిగి ఉన్న సంబంధం ఎటువంటిది? నీ వ్యక్తిగత పరిచయం ఎటువంటిది? ఆయనతో గడిపేటువంటి సమయం ఎటువంటిది? ఆయనతో నీకున్నటువంటి అనుబంధములో ఉన్నటువంటి ఆ మాటలు ఎటువంటివి? పరిశీలన చేసుకోండి. ఈ ఉపవాస ప్రార్థన కూడికలు దేవుడు సేవకులను ప్రేరేపించి ఈ భారభరితమైనటువంటి పరిచర్యను చేపట్టడానికి దేవుడిచ్చిన ఆలోచన ఎందుకో తెలుసా? ఇక్కడున్న మనందరినీ ఆత్మీయముగా బలపరచబడాలని, దేవునితో మనలను సంపూర్ణులుగా చేయాలని, దేవునిలో మనం అంటుకట్టబడిన జీవితాలుగా ఉండాలని, దేవునితో మనం కలిగి ఉన్నటువంటి బాంధవ్యము అది విడదీయలేనిదిగా ఉండాలని పౌలు గారు అంటాడు కదా, అది కరువైనను, ఖడ్గమైనను, శ్రమైనను, బాధైనను, మరి ఏదైనను నా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా మరణము తప్ప. ఉందా ఈ అనుభవం?